మిత్రులారా, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధమైనటువంటి ఈ యొక్క కార్మిక సంఘం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ తో సంయుక్తంగా అన్ని 9 బ్యాంకింగ్ కార్మిక సంఘాలు కూడా కలిసి ఈ రోజు రోడ్డు మీద ఒకే ఒక డిమాండ్ తో 5 రోజుల పనిదినాన్ని బ్యాంకు ఉద్యోగులకు కల్పించాలనేటువంటి ఒకే ఒక్క డిమాండ్ తో ఈ రోజు సమ్మె చేస్తున్నాయి. దీనికి ముందర ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఒక ఒప్పందం చేసుకుని 12వ బైపార్టైట్ సెటిల్మెంట్ లో సంతకం చేయడం జరిగింది. ఇది జరిగినటువంటి 1.5 సంవత్సరాలు గాను ఈ ప్రభుత్వం గాని ఈ ఐబిఏ గాని దీని మీద ఉత్త హామీలు తప్పితే దీన్ని అమలు చేయడానికి తీవ్రంగా విఫలమైంది. గత సంవత్సర కాలంగా అనేక రకాలుగా మేము సమ్మెకు వెళ్ళినప్పుడల్లా ప్రభుత్వం బుజ్జగింపు చర్యలు తప్పితే దీని మీద స్పష్టమైనటువంటి హామీని గాని దీన్ని అమలు చేసేటటువంటి దానికి గాని వాళ్ళు ఇష్టత చూపడం లేదు. కాబట్టి తప్పనిసరి 3 నెలలుగా ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సంయుక్తంగా ఈ రోజు 27వ తారీఖు జనవరి 3 రోజుల సెలవు దినాల తర్వాత 4వ రోజు బ్యాంకింగ్ వ్యవస్థను స్తంభింపచేసే తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. బడ్జెట్ 3 రోజుల్లో కేంద్ర బడ్జెట్ ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఖాతాదారులు గాని పబ్లిక్ గాని బ్యాంకర్స్ గాని ఏ విధమైనటువంటి అసంతృప్తి గురవుతున్నారో వారికి మరింత సేవను అందించేటటువంటి దిశగా బ్యాంకర్ల ఈ అపరిష్కృత డిమాండ్ను పరిశీలించడంలో తీవ్రంగా విఫలమైంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ ఆందోళన పదాన్ని మరింత కాలంగా కొనసాగించడం తప్పేట్లు లేదు. కాబట్టి ప్రభుత్వాలు బ్యాంకు ఉద్యోగుల వాళ్ళ తీవ్ర పని ఒత్తిడిని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు పబ్లిక్ ఏర్పడేటటువంటి తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని కూడా గమనించి మా ఈ 5 డే డిమాండ్ ని వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ని విజయవాడ మాజీలకు డిప్యూటీ జనరల్ సెక్రటరీని, అలానే ఎన్సీబీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అండి. ఈ రోజు ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేషనల్ లీడర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 1 రోజు ధర్నా చేయడం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 5 రోజుల పనిదినం, వారంలో 5 రోజుల పనిదినం. ఈ 5 రోజుల పనిదినం ఎందుకు కావాలి అని అనుకోవచ్చు పబ్లిక్ కానీ కస్టమర్స్ కానీ. 5 రోజుల పనిదినం అనేది ఏంటంటే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో బ్యాంకుల్లో పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువైపోయింది. రాత్రులు 9, 8, 9 వరకు కూడా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ వర్క్ పడిపోయింది. ఫ్యామిలీస్తో గడలేకపోతున్నారు. ఈ పని ఒత్తిడిని బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కొత్త కానీ రిమైనింగ్ సెక్టర్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ కానీ, సెబీ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇతర నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నిటి చోట కూడా ఈ 5 రోజుల పనిదినం ఉంది. మరి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో దేశం కోసం పాటుపడుతున్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వరు అనేటువంటి ప్రధాన అంశాన్ని మేము తీసుకొని మేము ఇండివిజువల్గా బ్యాంక్ మేనేజ్మెంట్తో మాట్లాడాము. అలానే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఏదైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడాము. 12th బైపార్టైట్లో దాన్ని మేము ఇన్సూరెన్స్ ఇచ్చి ఐబీఏ మార్చిలో యాక్చువల్గా మార్చి నెలలో మేము ఆల్ ఇండియా స్ట్రైక్ ఇచ్చామండి. కానీ ఐబీఏ పిలిచి దీన్ని మేము పరిగణిస్తాము, మాకు అందరికి సమ్మతమే అని చెప్పి ఇన్సూరెన్స్ ఇచ్చారు. 5 రోజులు పడిందని బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పుకొని ఈ సబ్జెక్ట్ని గవర్నమెంట్ ముందు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకొస్తామని చెప్పిన తర్వాత కూడా సంవత్సరం దాటినా కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోవడంతో మేము గచ్చెత్తలు లేని పరిస్థితుల్లో మాత్రమే మేము వెళ్తున్నాము. ఎందుకంటే దేశం కోసం బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఎంతో కష్టపడ్డారు, అందరికీ తెలుసు. డిమానిటైజేషన్లో కానీ కరోనా సమయాల్లో కానీ ప్రాణాలకు తెగించి కరోనా టైంలో జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడంలో ప్రధానమంత్రి గారి విన్నపాన్ని మన్నించి ఎంప్లాయీస్ అందరూ కూడా 1000 అకౌంట్లు అన్ని బ్యాంకుల వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. మరి కష్టపడినటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళ కోరికను ఎందుకు తీర్చరు? ఐబీఓ ఒప్పుకున్నప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు కన్సిడర్ చేయడం అనేటువంటి ఒకే ఒక ప్రధానమైన డిమాండ్తో మేము ఈరోజు ముందుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో మాత్రం గవర్నమెంట్ది మా డిమాండ్ని మాత్రం అంగీకరించకపోతే మాత్రం డెఫినెట్గా ఇండిపెండెంట్ స్ట్రైక్ వెళ్ళడానికి కూడా బ్యాంకుల ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఏదైతే 10 to 5 వర్కింగ్ అవర్స్ ఉన్నాయో దానికి మేము ఏం చెప్పామంటే ప్రతిరోజు కూడా ఒక 40 నిమిషాలు ముందు ఒక 50% ఆఫ్ వర్కింగ్ అవర్స్, తర్వాత ఒక 50% పెంచుకోమని చెప్పి కూడా ఒప్పుకున్నాం. దానికి ఐబీఐ కూడా ఒప్పుకుంది. ప్లస్ ఈ 5 డే బ్యాంకింగ్ అనేది ఇండస్ట్రీకి కొత్త ఏం కాదు. మన ఇండియాలో ఇందాక అదే చెప్పాను, ఇన్సూరెన్స్ సెక్టర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్, ఆ డిపార్ట్మెంట్లో కూడా 5 డే బ్యాంకింగ్ ఉంది, ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉంది, అలానే షేర్ సంబంధించిన సెబీలో ఉంది, గవర్నమెంట్ సెక్టర్లో ఉంది. మరి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నది మాకెందుకు రాదు? ఇక్కడ ఇంకోటి మీరు అన్నటువంటి ఈ భావం అనేది ఏంటంటే, ఈరోజు ప్రతి బ్యాంకు కూడా యాప్స్ ఇచ్చారు. ప్రతిది కూడా ఇంట్లో కూర్చొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మనీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాలు తర్వాత ఈ సేవా కౌంటర్స్ పెట్టారు, ఏటీఎంస్ పెట్టారు, సిడిఎంస్ పెట్టారు, డబ్బులు వేసుకోవడం తీసుకొని ఇన్ని అవకాశాలు కల్పించి బ్యాంకింగ్లో మాత్రం బ్రాంచెస్కి మాత్రం మనుషులను పంపించేసి విపరీతమైన పని ఒత్తిడి పెరగడం మాత్రమే అడుగుతాం. ఇదే ప్రధాన క్రమం. 12 సంవత్సరాల కిందట రిటైర్ అయినప్పటికీ బ్యాంకింగ్ రంగం నుంచి ఈనాడు బ్యాంకింగ్ రంగానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి లక్షలాది మంది బ్యాంకర్స్కి సానుభూతి సూచకంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఈనాడు మేము కూడా ఈ మహోద్యమంలో పాల్గొంటున్నాము. భారతదేశ చరిత్రలో ఏ రంగమైనా, ఏ యూనియన్ అయినా, ఏ మేనేజ్మెంట్ అయినా ఒప్పందం జరగటం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఒప్పందం జరిగిన తర్వాత 3 సంవత్సరాల నుంచి 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ కేంద్ర పాలక వర్గ మొండితనాన్ని, నియంతృత్వాన్ని, సెమీ ఫ్యాసిజాన్ని తెలియజేస్తుంది. దానికి వ్యతిరేకంగా న్యాయానికి న్యాయం జరగాలని తమ సంశక్తితో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని అత్యధిక లాభాల బాటలో పయనిస్తున్నటువంటి ఈ ఉద్యోగులకి సత్వర న్యాయం సమకూర్చి వెంటనే 5 డే బ్యాంకింగ్ చేయాలని చెప్పి, అందుట్లో కూడా ఒక క్షణం కూడా వేస్ట్ అవ్వదు. ఆ 2 శనివారాలు ఏవైతే ఎక్స్ట్రా అడుగుతున్నారో వాటి విలువ, వాటి అవర్లన్నీ కూడా మిగిలిన 5 రోజుల్లో ఎక్కువ పని చేస్తా అని చెప్పి ఒప్పందం కుదిరింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండటం అనేది అమానుషమని ఉద్ఘాటిస్తూ అతి త్వరలోనే ఈ శ్రమశక్తికి చెందిన బ్యాంకర్స్ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.